దేవసేన, ఫౌంటైన్ లో నీళ్ళు వస్తున్నాయి చూడు, అక్కడికి వెళ్ళి కడుగు. త్వరగా వెళ్ళు. గంగ నీ దగ్గరికి వచ్చేలోగా త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళమ్మా. అలాగే అమ్మా. దేవసేన, 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 నాన్నా. నువ్వు అరిస్తే నువ్విక్కడ ఉన్న విషయం గంగకి తెలుస్తుంది. దేవసేన, తను నిన్ను చూసేలాగా నువ్వు ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళు. త్వరగా వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు దేవసేన, వెళ్ళు. సరే. దేవసేన, 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 కూతుర్ని కాపాడుకున్నావు, కానీ మొగుడిని ఒంటరిగా వదిలిపెట్టావు కదే. దేవసేన, 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 ఒక్క పుల్ల పంపడం వల్లే కదా వాటిని నువ్వు ఆపుతున్నావు. ఇప్పుడు మొత్తం పంపిస్తానే, ఎలా కాపాడుతావో చూస్తాను. దేవసేన, ఆవేశం నీ కళ్ళు కప్పేసింది కదా. నీ దగ్గరున్న మొత్తం పుల్లలు టోటల్ గా వేస్ట్ చేసేసావు కదే.
తొందరలో నువ్వొక విషయాన్ని మర్చిపోయావు. 6 పుల్లల్లో 5 పుల్లల్ని నీ మొగుడు మీదకి వదిలాను. ఒక పుల్లని ఇంతకు ముందే నీ కూతురు మీదకి వదిలాను. మొగుడిని కాపాడుకునే తొందరలో నీ కూతురు గురించి మర్చిపోయావు జానకి. అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. అమ్మా, నొప్పిగా ఉందమ్మా. అయ్యయ్యో, దేవసేన, దేవసేన, త్వరగా లేచి వెళ్ళమ్మా. దేవసేన, అయ్యో దేవసేన, నీళ్ళు ఇక్కడే ఉన్నాయమ్మా. ఎలాగలా లేచి వెళ్ళి ఆ పసరు పట్టుని కడిగే. అమ్మ, నేను ఎలాగోలా కాపాడుకుంటాను. లేచి వెళ్ళమ్మా. త్వరగా వెళ్ళు దేవసేన, వెళ్ళు. లే దేవసేన. అయ్యో, లే తల్లి, లే, లేమ్మా, త్వరగా లే. దేవసేన, లే తల్లి, లేమ్మా. దేవసేన. జానకి, నందిని, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నా కూతురిని కాపాడు. నేను నీతో ఇక పోటీ పడను. నా కూతుర్ని వదిలే. నా కూతురిని కాపాడు. నీ శక్తి గొప్పదని ఒప్పుకుంటాను. దయచేసి నా కూతురిని కాపాడు, కాపాడు. దేవసేన, దేవసేన, లే, లేమ్మా. దేవసేన, లే. దేవసేన. కొద్దిగా లేచి ప్రయత్నించు దేవసేన. ఎలాగోలా ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళు. ఆ పసరు పట్టు కడిగేసుకో. ఆ తర్వాత నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా, లే, లే, కొంచెం ప్రయత్నించు. అయ్యో దేవసేన, లే, లే తల్లి, లేమ్మా, లే. నా బిడ్డనేం చేయకు. లే తల్లి. నువ్వేం చెప్పినా నేను చేస్తాను. కావాలంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎలాగోలా నా బిడ్డని కాపాడు నందిని. నీకు చేతులెత్తి దండం పెడతాను. నేను ఇంతగా బతిమలాడుకుంటున్నాను. నీ మనసు కరగదా? ప్రాధేయపడకు. నేనెన్నోసార్లు మోసగింపబడ్డాను. ఈ రోజే నాకు ఓదార్పు లభిస్తుంది. ఇంకా ఒక్క నిమిషమే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. నువ్వెవరిని పిలిచినా
నీ కూతుర్ని కాపాడడం వీలు కాదు. నీ కళ్ళ ముందే నీ కూతురు చావడాన్ని నువ్వు ఆపలేవు జానకి. దేవుడా, నన్ను జీవించనివ్వకుండా అల్పాయుష్లో తీసుకుపోయావు. కనీసం నా బిడ్డనైనా బతకనివ్వవా? నువ్వు కావాలంటే నా మీద పగ తీర్చుకో, నా బిడ్డను వదిలే. నేను బతిమలు అడుకుంటాను. తనకి ఏ పాపం తెలీదు. తనకెంతో బంగారు భవిష్యత్తు ఉంది. తనెందుకు ఇప్పుడే చావాలి? నా కడుపున పుట్టి అనాథల ఎక్కడో బతికి తను పడ్డ కష్టాలు చాలవని ఇప్పుడు చావుకి దగ్గరలో నిలబెట్టి తనని ఎంతగా బాధపడతావా? నీకు అసలు దయా దాక్షిణ్యాలే ఉండవా? నొప్పిగా ఉందమ్మా. నా బిడ్డని చంపాలనుకున్నది ఏదైనా సరే అది దుష్ట శక్తే కదా. అంతా తెలిసిన నువ్వు ఒక దుష్ట శక్తికి తోడుగా ఉంటున్నావే. నీకు ఇది ధర్మమా? అయ్యో, నేను ఉండి కూడా నిన్ను కాపాడలేకపోతున్నానే. నా కళ్ళ ముందే నా బిడ్డ ప్రాణంతో పోరాడుతోంది. కాపాడాలని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. తను లేచి నడవగలిగితే నేను కాపాడుకుంటాను. దాని ఇప్పుడు నడవలేకపోతుంది. నేను నడవలేకపోవచ్చమ్మా, కానీ కూర్చోగలను. నేను నిలబడలేను అంతేనమ్మా, కానీ మృదేశ్వరుణ్ణి తలుచుకోగలనమ్మా. నేను విషాన్ని పోగొట్టుకోలేను, కానీ మృదేశ్వర నామాన్ని జపించగలను. ఓం మృదేశ్వరాయ నమః, ఓం మృదేశ్వరాయ నమః, ఓం మృదేశ్వరాయ నమః, ఓం మృదేశ్వరాయ నమః, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః.
బతిమలాడినా నీ మనసు కరగలేదు. ఇప్పుడు చూసావా, నా కూతురు కోసం ఆ శివుడు మనసు కరిగింది. ఇప్పుడేం చేస్తావు? నాకు నా కూతురికి మధ్య ఏ సింధూరం అయితే అడ్డుగా ఉందో ఆ సింధూరాన్ని వానదేవుడే కడిగేశాడు. నువ్వు ఏ విషంతో అయితే నా కూతురు ప్రాణాలు తీయాలనుకున్నావు, ఆ విషాన్ని సింధూరం మింగేసింది. ఓం మృదేశ్వరాయ నమః. ఓం మృదేశ్వరాయ నమః. సింధూరాన్ని మీరు పోగొట్టుకోవచ్చు, కానీ నాలో ఉన్న పగని పోగొట్టలేరు. ఓం మృదేశ్వరాయ నమః. ఏమిటే చూస్తున్నావు? నుదుటన సింధూరం లేకపోతే నేను తనలోకి వస్తానని తెలీదా నీకు? ఇక తననేమి చేయలేవు. ఏయ్! దేవసేన, దేవసేన, ఏయ్, ఎందుకు ఇలా వర్షంలో తడుస్తున్నావు? ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? చూడండి నాన్న, వర్షమే ఎప్పుడో ఒకసారి పడుతుంది. వర్షంలో ఆడుకుందామని వస్తే ఈ గంగ నన్ను ఆడుకోనివ్వట్లేదు నాన్న. నువ్వు లోపలికి వెళ్ళు గంగ, నేను ఆడుకుని వస్తాను. దేవసేన, గంగ చెప్పింది కరెక్టే. అసలే నీకు ఒంట్లో బాలేదు, వర్షంలో తడుస్తానంటే తను ఊరుకుంటుందా? లోపలికి వెళ్దాం పదా. గంగా, ఏంటిది? ఎందుకు తడుస్తున్నావు? త్వరగా ఇంట్లోకి వెళ్ళు. గంగా, మావయ్య, ఇట్రా. ఏంటమ్మా వర్షంలో తడుస్తున్నావు? నాన్నగారు కనపడలేదని వెతుకుతున్నాను మావయ్య. అయ్యా ఎయిర్పోర్ట్కి వచ్చి ఫోన్ చేశారు, అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొస్తున్నా. గంగా, జరిగినవన్నీ విన్నానమ్మా. ఏవైతే జరగకూడదో అవన్నీ జరిగాయి. నువ్వెంతో కష్టపడ్డావు, అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ఓర్పుగా ఉన్నావు. ఇక నీకు ఎటువంటి కష్టమూ ఉండదు. మావే నేను వచ్చేసాను కదా, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం మాట్లాడుకుందాం. గంగా, ఏంటమ్మా ఇంకా అలాగే నిలబడ్డావు? లోపలికి రా. వద్దు మావయ్య, నేను అవుట్ హౌస్లోనే ఉంటాను.